నమస్కారం. ఆండాళ్ళు వ్లాగ్స్కి స్వాగతం. నేను సత్యనారాయణ గన్నవరపు. ఈరోజు పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలంటే అనే విషయం గురించి చెప్పుకుందాం. నేటి సమాజంలో చాలామంది పిల్లలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ బాల్యంలోనే వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. వారు నాశనం అవడమే కాక వారి తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు. ఈ స్థితికి అనేక కారణాలు ఉండొచ్చు. వాటి గురించి చర్చించడం మాని భవిష్యత్తులో పిల్లల్ని ఈ స్థితికి చేరకుండా మంచి మార్గాన్ని నడిపించి ఉన్నత స్థితికి చేర్చే ఒక మహామంత్రాన్ని చెప్పుకుంటూ ఆ పిల్లలకి ఎలా నేర్పించాలో చూద్దాం. ఈ మంత్రం అందరికీ తెలిసిందే. దీన్ని అభ్యారోహ మంత్రం అంటారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. దీని అర్థం వేదాంతపరంగా అసత్యమైన స్థితి నుండి సత్యమైన స్థితికి, అజ్ఞానాంధకారం నుండి జ్యోతిస్వరూపానికి, మరణం నుండి మరణరహిత స్థితికి తీసుకుపోమ్మని ఆ దైవాన్ని ప్రార్థించడం. అదే మంత్రాన్ని పిల్లలకు చెప్తూ చెడు మార్గం నుండి మంచి మార్గంలోనికి, అజ్ఞానం నుండి జ్ఞాన మార్గంలోకి, చెడు మార్గాన పోవటం వలన ఎలా పతనం అవుతామో తెలపడం, పతనం అంటే మృత్యువని, దాని నుండి మృత్యురహిత జీవితానికి పయనించేటట్టుగా మంచి స్థితికి చేర్చడం అని దీని భావాన్ని పిల్లలకి వివరించాలి. అలా వివరించడం ద్వారా పిల్లల్లో మంచి స్థితికి చేరాలంటే, ఆ దైవ సహకారం కావాలంటే ఈ శ్లోకాన్ని రోజు ఉచ్చరించుకుంటూ ఆ భావాన్ని మననం చేసుకోవాలని చెప్పి పిల్లలకి బాగా నేర్పించాలి. ఈ బాధ్యత ముందుగా ఉపాధ్యాయులు తీసుకోవాలి. పిల్లలు రోజు వారంతట వారే ఈ మంత్రాన్ని చెప్పుకునే స్థితికి మనం వాళ్ళని ప్రేరేపించాలి. ఉదయాన్నే నిద్రలేస్తూనే ఈ మంత్రాన్ని చెప్పుకునేటువంటి అలవాటును వారికి చేయాలి. అలా చేయడం ద్వారా వారిలో మంచి ఆలోచనలు కలగడము, మంచి స్థితికి చేరడం అనేటువంటిది తప్పక జరుగుతుంది. ఆ దైవం వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ సందేశాన్ని అందరికీ పంపించండి. అలాగే ఈ రకంగా వారిని తయారు చేయడం ద్వారా దేశానికి మంచి పౌరుల్ని అందించండి. నాకు ఒక